నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. ఆల్ వీ హ్యావ్ ఈజ్ నౌ అంటే ఇప్పుడున్న టైమే మన చేతుల్లో ఉంది, గతం కాదు, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ కాదు, ప్రస్తుతమే మన చేతుల్లో ఉంది. మనకున్నది ప్రస్తుతమే, దాన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవాలి, చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అంటే అయిపోయిన దాని గురించి ఆలోచించాలి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, కానీ అందులోనే బ్రతకూడదు, ప్రస్తుతానికి బతకాలి. మళ్ళీ ఈ టైం పోతే తిరిగి వస్తుందా? లేదు కదా. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి మనం. రైట్, ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూసేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి CBD కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ మూడిట్లో ఏది కరెక్ట్ ఆన్సరో చూస్ చేసుకోండి అంటున్నారు. ఫస్ట్, ఇండియా అనేటటువంటిది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీలో మెంబర్ కంట్రీ అంటున్నారు. కరెక్టా కాదా? CBDలో ఇండియా మెంబరేనా? ఎస్. సో అందువల్ల ఒకటోది కరెక్ట్. రెండోది, బయోలాజికల్ డైవర్సిటీ చట్టము అనేటటువంటిది ఈ కన్వెన్షన్కి పవర్ ఇచ్చేలాగా, అంటే ఈ కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇండియా ద్వారా పాస్ చేయబడిన చట్టము, అవునా కాదా? ఎస్. ఇది నాట్ లీగలీ బైండింగ్. లీగలీ బైండింగ్కి నాన్ లీగలీ బైండింగ్కి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నాట్ లీగలీ బైండింగ్ అనేటటువంటిది తప్పు. ఎందుకని? CBD అనేటటువంటిది లీగలీ బైండింగ్ కాబట్టి. సో ఆన్సర్ ఏమవుతుంది? C 1, 2 ఓన్లీ. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫర్మోజా స్ట్రైట్ అనేటటువంటిది ఏ 2 వాటర్ బాడీస్ని కరెక్ట్ చేస్తుంది? మనము తైవాన్కి చైనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాం ఒక ఆర్టికల్లో, అవునా? సో అక్కడ తైవాన్ జలసంధి అని చదువుకున్నాం. నేను ఈ పేరు చెప్పలేదు, మీరు చదువుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారన్నట్టుగా. ఫర్మోజా అనేటటువంటిది ఆ తైవాన్ స్ట్రైటే ఫర్మోజా స్ట్రైట్ అంటాము. అది సౌత్ చైనా సీని ఈస్ట్ చైనా సీని కనెక్ట్ చేస్తుంది. అందువల్ల సెకండ్ దానికి ఆన్సర్ C. మరి ఈ వీడియోలో 13th మరియు 14th సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామండి. మరి ఫస్ట్, మన ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ప్యానల్ అనేటటువంటిది భారత్ బయోటెక్ అనే కంపెనీ తయారు చేసినటువంటి కోవాక్సిన్ అనేటటువంటి దాన్ని మనకి 18 years అబవ్ ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి వాడుతున్నాము, అవునా? అయితే దాన్ని 2 నుంచి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ యూజ్కి వాడచ్చు అన్నట్టుగా రికమెండ్ చేయడం జరిగింది. అంటే ఏంటి? మనకి ఎప్పుడూ కూడా ఒక వ్యాక్సిన్ వాడాలంటే 2 రకాల కాంపోనెంట్స్ని టెస్ట్ చేస్తారండి. ఒకటి వచ్చేటప్పటికి దాని యొక్క ఎఫికసీ ఎలా ఉంది, అంటే ఓవరాల్గా అది యాంటీబాడీస్ని మన బాడీలో ప్రొడ్యూస్ చేయగలుగుతుందా లేదా అని. వ్యాక్సిన్స్ అనేటటువంటివి చేసే పని అదేనా అండి? వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ ఎంత ఉంది, ఫస్ట్ అది చెక్ చేస్తారు. రెండోది, ఇది సేఫ్టీ. ఎఫికసీ ఉండొచ్చు, కానీ అది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, దాని సేఫ్టీ ఎంత, ఇది చెక్ చేస్తారు. ఈ 2 చెక్ చేసిన తర్వాత వ్యాక్సిన్ అప్రూవ్ చేస్తారు. దీన్ని క్లినికల్ ట్రయల్స్ అని అంటారు. క్లినికల్ ట్రయల్స్కి పంపిస్తారు. ఆ క్లినికల్ ట్రయల్స్లో ఈ రెండింటినీ చెక్ చేశాకే మనకు రిజల్ట్ అనేటటువంటిది ఇస్తారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? 18 years అబవ్ ఉన్న వాళ్ళకి అప్రూవ్ చేశారు. ఎవరండి ఇండియాలో అప్రూవ్ చేసేటటువంటిది? సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ అథారిటీ, CDSCO అంటారు. ఈ CDSCOకి సంబంధించినటువంటి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, CDSCO అనేది ఆర్గనైజేషన్ పేరు. ఆర్గనైజేషన్కి హెడ్గా ఉండేటటువంటి పొజిషన్ పేరు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా CDSCOకి హెడ్గా ఉంటారు. సరే, వీళ్ళు అప్రూవల్ ఇస్తారు ఈ రెండింటినీ బేస్ చేసుకొని. ప్రస్తుతానికైతే 18 years అబవ్ ఉన్న వాళ్ళకి వాడమన్నారు. అంటే దానికి చిన్న వాళ్ళకు కూడా వాడచ్చా అన్నదానికి ట్రయల్స్ అనేటటువంటివి చేశారు. దాన్ని బట్టి రికమెండేషన్స్ అనేటటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కోవాక్సిన్ అనేటటువంటిది ఈ ఓవరాల్గా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి ఓకే అన్నట్టుగా ఎక్స్పర్ట్ ప్యానల్ చెప్పడం జరిగింది. మరి మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లోనూ ఈ విధంగా చిన్నపిల్లలకి వ్యాక్సిన్ అందించేటటువంటి వ్యాక్సిన్స్ అనేటటువంటి వచ్చాయి. ఓన్లీ ఇండియాలోనే కాదు, అవి ఎక్కడెక్కడ ఒకసారి చూడండి. భారత్ బయోటెక్ అనేటటువంటిది ఎస్, దానికి అప్రూవల్స్ వచ్చే అవకాశం ఉంది. కంబోడియాలో ఆల్రెడీ 6 సంవత్సరాల అబవ్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్స్ అలో చేస్తున్నారు. డెన్మార్క్, స్పెయిన్, ఫ్రాన్స్, చైనా, UAE, USA, స్వీడన్, క్యూబా, వీటన్నిటిలోనూ ఈ చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్స్ అనేటటువంటివి అందిస్తున్నారనమాట.
ఇప్పుడు ఇండియాలో కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది. గమనించాలి. మీరు గమనించుంటే నెక్స్ట్ వచ్చే వేవ్, థర్డ్ వేవ్ అనేది వస్తే అది చిన్నపిల్లల్లోనే ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. ఎందుకు? అడల్ట్స్లో అంటే 18 ఇయర్స్ అబవ్ వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇచ్చేసాం కాబట్టి మిగిలింది వీళ్ళే కాబట్టి వీళ్ళలోనే ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా. సో అందుకోసం వీళ్ళకు కూడా వ్యాక్సిన్ త్వరగా అందించాలన్నది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రీసెర్చ్ ఫార్మా కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి. వాటిలో భాగంగానే భారత్ బయోటెక్ అనేది ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి అప్లై చేసుకుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది 4.35% పడిపోవడం జరిగింది. ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేటటువంటిది గ్రోత్ అవుతూ ఉంది. రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దాన్ని దేంతో క్యాలిక్యులేట్ చేస్తామండి? సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేటటువంటి దాన్ని దేంతో మెజర్ చేస్తారు? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇవి రెండేనా? ఈ రెండు ఇండికేటర్స్ కూడా ఇన్ఫ్లేషన్ సిపిఐ అనేది పడిపోవడం మంచిదేనా? దాని వాల్యూ పడిపోయిందంటే ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు. ఐఐపి పెరగడము అంటే మంచిదేనా? అంటే ఎకనామిక్ ఇండికేటర్స్ అనేటటువంటివి స్లోగా బెటర్ రిజల్ట్స్ని సూచిస్తున్నాయి అని అంటున్నారు. చూడండి, ఓవరాల్గా ఇన్ని మంత్స్లో సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి తగ్గింది. సిపిఐ అనేటటువంటిది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాము. సిపిఐ అని, డబ్ల్యూపిఐ అని రెండు ఇండికేటర్స్ అనేటటువంటి ఉన్నాయి ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి. మరి ఆ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్కి సంబంధించి ఒకసారి ఈ డిఫరెన్సెస్ చూసుకోవాలి బేసిక్స్ అన్న దాని కింద. మరి ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీని కింద కోర్ సెక్టార్ అని కూడా ఒకటి ఉంటుందండి. కోర్ సెక్టార్ అంటే ఈ ఇండస్ట్రీస్లో 8 మేజర్ సెక్టార్స్ అనేటటువంటివి, 8 బేస్ సెక్టార్స్ అనేటటువంటివి ఉంటాయి. వీటినే కోర్ సెక్టార్ అని పిలుస్తారనమాట. సిమెంట్ ఇండస్ట్రీ అని, పెట్రోలియం అని, రిఫైనరీ అని ఇలాగుంటాయన్నమాట. ఈ రెండు కూడా అభివృద్ధి సూచికలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సింది బేస్ ఎఫెక్ట్ అన్నదాంతో. అంటే లాస్ట్ ఇయర్కి ఉన్నటువంటి మెట్రిక్స్ అనేవి చాలా పడిపోయి ఉన్నాయి. అందువల్ల మనము ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాం కాబట్టి రెండు కూడా పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేషన్ పద్ధతిలో, అంటే సిపిఐ ఈ మంత్కి కనుక్కోవాలి అంటే లాస్ట్ ఇయర్ యొక్క ప్రైసెస్ని ఈ మంత్కి, ఈ ఇయర్ యొక్క ప్రైసెస్ని ఈ మంత్కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ యొక్క బేస్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇయర్ ఎలా ఉన్నా బెటర్గానే అనిపిస్తుంది పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేషన్ వల్ల. సో ఆ బేస్ ఇయర్, దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ని బేస్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. ఆ బేస్ ఎఫెక్ట్ అనేది ఉంది అన్నది మనం గమనిస్తూ కొంత అయితే బెటర్ అయితే అయ్యింది. ఈ రెండు ఇండికేటర్స్ బెటర్ అవ్వడం మంచిదే, కానీ బేస్ ఎఫెక్ట్ ఉందన్నది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. రీసెంట్గా ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క 28వ ఫౌండేషన్ డే, దానికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి వాటిని సెలెక్టివ్గా అప్లికబుల్ అవ్వకూడదు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ని హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని, ఇంకొన్నిటిని అసలు హ్యూమన్ రైట్స్ అన్నటువంటి పేరు మీదే వాటిని మాట్లాడకపోవడం, ఇలాగ ఉండకూడదు. రైట్స్ అనేటటువంటివి అందరికీ అప్లికబుల్ అవుతాయి. ఆ సూటబుల్ కంటెక్స్లో వాటిని కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేయాలి. అంతేగాని సెలెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది మంచిది కాదు అని చెప్తున్నారు. సరే, మరి ఈ కంటెక్స్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఏంటో, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటో చూద్దామా? మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అనే దాని కింద దీన్ని ఫామ్ చేయడం జరిగింది. దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 6 మంది సభ్యులు ఉండేటటువంటి కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ 6 మంది కమిటీ ఏదైతే రికమెండ్ చేస్తుందో దానికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మరి ఇది మల్టీ మెంబర్ బాడీ. ఒక చైర్మన్, 5 సభ్యులు ఉంటారు. వాళ్ళు కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్స్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఆన్ చైల్డ్ రైట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, వీళ్ళందరికీ సంబంధించినటువంటి కమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క హెడ్స్ దీంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు. క్వాలిఫికేషన్స్ అయితే హ్యూమన్ రైట్స్ ఫీల్డ్లో నాలెడ్జ్ కలిగి ఉండాలి. స్పెసిఫిక్గా మనకి దీంట్లో ఈ చట్టంలో చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క టెన్యూర్ 70 సంవత్సరాలు లేదా 3, అంటే వాళ్ళకి అపాయింట్ చేసినప్పటి నుంచి 70 సంవత్సరాలు నిండేంత వరకు, లేదా అపాయింట్మెంట్ చేసిన రోజు నుంచి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేంత వరకు, ఆ రెండిట్లో ఏది ముందైతే అది. సర్వీస్ కండిషన్స్ అవన్నీ కూడా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టము అనే దాని కిందే డిఫైన్ చేయబడతాయి.
ఒకవేళ వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిమూవ్ చేస్తారు. సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేపట్టి ఆ సుప్రీంకోర్టు ఎంక్వైరీలో అవును వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఈ జాబ్ నుంచి మళ్ళీ పోస్ట్ రిటైర్మెంట్కి ఎలిజిబుల్ కాదు. అందువల్ల ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎన్హెచ్ఆర్సి 28వ ఫౌండేషన్ డే అంటున్నారు. 1993లో దీన్ని తీసుకొని రావడం జరిగిందండి. ఇప్పుడు 2021, అందువల్ల 28 ఇయర్స్ అవునా, అందువల్ల 28th ఫౌండేషన్ డే అని అంటున్నాము. హ్యూమన్ రైట్స్ అనేటటువంటివి అందరికీ అప్లికబుల్ అవుతాయి, సెలెక్టివ్గా కాదు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్లోని నార్త్ సైడ్ ఉండేటటువంటి కుందుజ్ అనేటటువంటి ప్రావిన్స్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. ఇదిగోండి మస్క్యూ, సయీద్ అబద్ మస్క్యూ అనేటటువంటి మస్జిద్లో. సో ఇక్కడ 50 మంది షియా ముస్లిమ్స్ చనిపోవడం జరిగింది. మనకి సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్. ఈ ఆఫ్ఘనిస్తాన్లో షియాస్ అనేటటువంటి వాళ్ళు మైనారిటీ అన్నమాట. ఈ షియా ముస్లిమ్స్ యొక్క మస్జిద్ మీద ఈ అటాక్ అనేటటువంటి జరగడం జరిగింది. మరి దీన్ని చేసింది ఎవరు? ఇస్లామిక్ స్టేట్కి సంబంధించినటువంటి ఐసిస్కి సంబంధించిన ఖరజాన్ అనేటటువంటి గ్రూప్. ఇది ఐసిస్ యొక్క అఫిలియేట్ బాడీ. దీన్ని టెర్రర్ గ్రూప్గా 2015లో డెసిగ్నేట్ చేయడం జరిగింది. వీళ్ళు తాలిబన్స్తో క్లాష్ అవుతున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. సో వీళ్ళు మోర్ హార్డ్ లైన్ ఇస్లాం షరియాలా అంటారు, మోర్ హార్డ్ లైన్ ఇంటర్ప్రిటేషన్ ఈ గ్రూప్ అనమాట. మనకి ఇస్లామిక్ స్టేట్ అనే దాన్ని టెర్రర్ గ్రూప్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవాంట్ ఖరోసాన్ అనేటటువంటి దీన్ని ఐఎస్ఐఎస్కే అని కూడా పిలుస్తారు. సౌత్ ఏషియా యొక్క బ్రాంచ్ అనమాట ఖరజాన్ ప్రావిన్స్ అనేటటువంటి దానికి. మరి ఇది అల్ ఖైదా వీటితో లింక్స్ అనేవి కలిగి ఉంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో చాలా అటాక్స్కి ఇది పాల్పడుతుంది. యునైటెడ్ నేషన్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క 1267 గుర్తుంచుకోవాలి. 1267 అనేటటువంటి అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ అనేటటువంటిది ఐఎస్ఐఎస్ మీద కూడా, ఐఎస్ఐఎస్కే ఖరజాన్ మీద కూడా, దీని మీద కూడా శాంక్షన్స్ అనేది విధించడం జరిగింది. మరి ఇప్పుడు చూడండి, దోహా అగ్రిమెంట్ అనేటటువంటి పదం అయితే మనందరం విన్నామా? ఆ దోహా అగ్రిమెంట్ కింద తాలిబన్స్ ఏ విధమైనటువంటి టెర్రర్ గ్రూప్ని ఎంకరేజ్ చేయకూడదు అని. అది ఎంకరేజ్ చేయకపోయినా సరే ఆల్రెడీ దీని యొక్క రూట్స్ అనేటటువంటి ఉన్నాయి. అందువల్ల ఈ ఐఎస్ఐఎస్ టెర్రర్ గ్రూప్ అనేటటువంటిది ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడిప్పుడే తాలిబన్స్ చేతిలోకి వెళ్ళింది. అసలు అక్కడ ఏం చేయాలో ముందుగానే తెలియట్లేదు. దాంతోపాటు ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మారడం జరిగింది. రీసెంట్గా టెర్రర్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. కుందుజ్ ప్రావిన్స్లోనూ జరిగింది. మనం ఇంతకుముందు చూస్తే కాబుల్ ఎయిర్పోర్ట్ దగ్గరను అటాక్ అనేటటువంటి జరిగింది, అవునా? సో స్టెబిలిటీ అనేది లేకపోతే ఇలాంటి టెర్రర్ గ్రూప్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో స్టెబిలిటీ అనేది ఉండడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి మనీ లాండరింగ్, దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, పాండోరా పేపర్స్ లీక్ అనేది రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్గా వివిధ రకాల జర్నలిస్ట్ గ్రూప్స్ అవన్నీ కలిపి కొన్ని పేపర్స్ని లీక్ చేశాయి. దాన్నే పాండోరా పేపర్స్ లీక్ అని పిలుస్తున్నాం. అంటే ఏంటి పాండోరా పేపర్స్ లీక్ అంటే? వివిధ రకాలైనటువంటి ఇండివిజువల్స్, కంపెనీస్ అనేటటువంటివి వేరే దేశంలో, ఆఫ్ షోర్ అంటే వేరే దేశంలో ట్రస్ట్లని వీటిని ఏర్పాటు చేసి వాటికి మనీ పంపిస్తున్నాము, అవి కంపెనీస్ అన్నట్టుగా పెట్టాయి. దాని ద్వారా 2 ఆబ్జెక్టివ్స్. ఒకటి ట్యాక్స్ ఇక్కడ పే చేయడాన్ని వాటిని అవాయిడ్ చేయడం. ఆఫ్ షోర్లో అంటే ఇప్పుడు మనకి వేరే దేశం, ఆ దేశంలో ట్యాక్స్ చాలా తక్కువ అనుకుందాం. అప్పుడు ఆ దేశంలో వెళ్ళి ట్రస్ట్ లాంటిదో ఇంకొకటో ఏదన్నా సెటప్ చేస్తారు, దానికి మనీ పంపిస్తారు. అప్పుడు ట్యాక్స్ తక్కువైనప్పుడు అక్కడ కొంచెం ట్యాక్స్ కట్టుకొని ఇక్కడ ట్యాక్స్ని హైడ్ చేస్తారు. లేదా ట్యాక్స్ అసలు కట్టకుండా పన్ను ఎగవేత వేసేందుకు మాకేమీ వచ్చిన ప్రాఫిట్స్ మీదే కదా డబ్బులు కట్టేది, ప్రాఫిట్స్ ఏం రాలేదండి, ఇంత ఖర్చు అయిందని చూపించుకుంటున్నారు. ఇలాగా చాలామంది ఆఫ్ షోర్ ట్రస్ట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇది మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్కి కూడా దారితీయచ్చు అన్నట్టుగా కొన్ని లక్షలాది పేపర్స్ అనేవి బయటపడ్డాయి. దాన్ని పాండోరా పేపర్స్ లీక్ అంటున్నారు. దానికి సంబంధించి ఇంకొద్దిగా చూద్దామా డీటెయిల్డ్గా. గమనించండి, మనకి పాండోరా పేపర్స్ లీక్ అని అంటున్నాం. వాటిలో మనకి 2016లో పనామా పేపర్ లీక్స్ అని, ఆ తర్వాత ప్యారడైజ్ పేపర్స్ లీక్స్ అని ఇవన్నీ జరిగాయి.
ఇప్పుడు 2021లో పాండోరా పేపర్స్ లీక్ 11 మిలియన్ డాక్యుమెంట్స్ అనేవి దీని కింద, అటు ఫైల్స్, వివిధ రకాల ఈమెయిల్స్, ఇమేజెస్, ఇవన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ జర్నలిస్ట్స్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అందరూ కలిసి వీటిని గ్యాదర్ చేశారు. ఓవరాల్గా ఇన్ని లక్షల పేపర్స్ అనేటటువంటివి 14 గ్లోబల్ కార్పొరేట్ సర్వీస్ ఫర్మ్స్ అనేటటువంటివి 29,000 కంపెనీస్ని సెటప్ చేసి, ప్రైవేట్ ట్రస్ట్ని సెటప్ చేసాయి. వాటి ద్వారా మనీని రీరూట్ చేస్తున్నారు. అది ఇప్పుడు పన్ను ఎగవేయడం అంటే ఏంటి? మనీ లాండరింగ్ చేసినట్టే కదా. సో ఇండియాలో చాలా చట్టాలు ఉన్నాయి ఇలాంటి వాటిని తిప్పికొట్టడానికి. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టము, సెంట్రల్ జిఎస్టీ చట్టము, బినామీ ట్రాన్సాక్షన్స్ చట్టము, బ్లాక్ మనీ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ చట్టము, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏమైనా ప్రివెంట్ చేయగలిగే? లేదు. 2016లో 17లో లీక్స్ అయినప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరగదు. న్యూస్లో వస్తుంది, అంత అయిపోతుంది. ఇంటర్నేషనల్గా కూడా డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని, ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అని, ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లైన్స్ చట్టము అని, ఇలాగ వివిధ రకాలైనటువంటి మెజర్స్ ఉన్నాయి. అయినా సరే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశాల యొక్క ప్రధానమంత్రులు పేపర్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇండియాలోనూ ఫేమస్ పర్సనాలిటీస్, ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క నేమ్స్ కూడా ఈ పాండోరా పేపర్స్ లీక్ అన్నటువంటి దాంట్లో బయటపడడం జరిగింది. మరైతే ఇన్ని రకాలైనటువంటి లీక్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నా వాటిని ఇన్వెస్టిగేట్ చేసి మనకి ఓవరాల్గా యాక్షన్ అనేది తీసుకోవాలా వద్దా అండి? తీసుకోకపోవడం అనేదే ప్రాబ్లము. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సిలికోసిస్ అనేటటువంటి దాన్ని ప్రివెంట్ చేయాలి. దానికి సంబంధించి పాలసీస్ అనేటటువంటివి అన్ని రాష్ట్రాల్లోనూ స్ట్రిక్ట్గా తీసుకొని రావాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అసలు ఇంతకీ సిలికోసిస్ అంటే ఏంటి? ఇది లంగ్స్కి సంబంధించిన డిసీజ్ అండి. సిలికోసిస్ అంటున్నారు. నిమోకోకనస్ అనే ఫ్యామిలీకి సంబంధించిన డిసీజు. ఇదొక ఆక్యుపేషనల్ డిసీజ్గా పేర్కొనవచ్చు. డస్ట్ ఎక్స్పోజర్, ఇప్పుడు క్వారీయింగ్ వీటిలో, మైనింగ్ వీటిలో ఎక్కువ టైం మనకి డస్ట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు అది మన లంగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. దాన్ని సిలికోసిస్ అని అంటారు. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది, సిలికోసిస్ పోర్టల్ అని చెప్పేసి. దాంట్లో వర్కర్స్కి సంబంధించి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, డయాగ్నోసిస్ చేసుకోవడము, వాళ్ళకి ట్రీట్మెంట్కి వాటికి ఖర్చుని డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ వాటి నుంచి వాడడము, ఇవన్నీ కూడా అన్నారు. అయితే 25,000 మందికి దీని కింద మరి సిలికోసిస్ వ్యాధికి గాను కంపెన్సేషన్ అందించారు. మరి ఇది ఇంకా పెరగాలి, కొన్ని ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవాలి అంటున్నారు. దానికి సంబంధించి రాజస్థాన్ మోడల్ అందరూ ఫాలో అవ్వచ్చు. మరేంటి రాజస్థాన్ మోడల్ అనేటటువంటిది? 17% మినరల్ ప్రొడక్షన్కి మరి ఈ మన యొక్క రాజస్థాన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాంట్లో సివిల్ సొసైటీ యాక్టివిజం ఇవన్నీ ఉన్నాయి. ఆ స్టేటే మొట్టమొదటిగా ఎపిడమిక్గా సిలికోసిస్ని గుర్తించడం జరిగింది. 2015లోనే రాజస్థాన్ ఎపిడమిక్ డిసీజ్ చట్టం అనే దాని కింద ఎపిడమిక్గా దాన్ని గుర్తించడం జరిగింది. న్యూమోకోకోసిస్ పాలసీ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. సో అలాంటి మోడల్ని మనం ఫాలో అవ్వాలి. అయితే ఓవరాల్గా తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి ఈ వ్యాధి నిర్మూలనకి దీనికి సంబంధించి అంటే, ఒకటి గైడ్ లైన్స్. ఇప్పుడు క్వారీయింగ్ వీటన్నిటిలోనూ సిలికోసిస్ అనేటటువంటి దాని యొక్క ప్రివెంట్ చేయడానికి ఏమేం గైడ్ లైన్స్ తీసుకొని రావాలి. ఇన్నోవేటివ్ టెక్నాలజీ, ఈ డస్ట్ ఇది పైకి లేవకుండా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏమైనా తీసుకొని రావాలా వాటికి. అదేవిధంగా ఇలా వచ్చినట్టు జబ్బు వస్తే వాళ్ళకి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్కి గాను వీటికి మనీ చెల్లించడము, ఇవన్నీ కూడా చేయగలగాలి. దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఇదొక ఆక్యుపేషనల్ హజార్డ్, ఇంపార్టెంట్ అండి. ఏమేమి ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉన్నాయి అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఈ క్రింద వాటిలో ఏవేవి ఆక్యుపేషనల్ హజార్డ్గా పరిగణించవచ్చు అని నేను అదే ప్రిలిమ్స్ క్వశ్చన్గా ఇస్తున్నాను. ఒకసారి దాని గురించి కొంచెం చూసుకుని ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సరే, ప్రస్తుతానికైతే సిలికోసిస్ అనేది లంగ్స్కి సంబంధించినటువంటి డిసీజ్ అయితే అర్థమైందా? దానికి సంబంధించి ఏమేమి చర్యలు చేపట్టాలి, ఇది వే ఫార్వర్డ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి.
ఇక్కడ ఇండియా యుఎస్ఏ మధ్య సత్సంబంధాలు, వాటికి సంబంధించి కాట్సా చట్టము, S-400 సిస్టమ్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అని. ఇండియా మరియు యుఎస్ఏ అనేటటువంటివి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాయి. అంటే రెండు దేశాలు కూడా క్లోజ్ కోఆపరేషన్ చేసుకుంటాము అని చెప్పి, అందుకోసమే ఈవెన్ మిలిటరీ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా సైన్ చేసుకున్నారు. క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ అనేటటువంటి దాన్ని 4 దేశాల గ్రూపింగ్, దాంట్లో ఇండియా యుఎస్ఏ మెంబర్గా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనమేమో S-400 అనే సిస్టమ్ని కొనుక్కుంటున్నాం. ఎవరి దగ్గర నుంచి? రష్యా నుంచి. యుఎస్ఏకేమో కాట్సా చట్టం అనేది ఉంది. అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ చట్టము అని. అమెరికా యొక్క అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నాయో వాటి మీద శాంక్షన్స్ విధించడం. ఇరాన్, నార్త్ కొరియా, రష్యాని ఈ లిస్ట్లో పెట్టుకున్నాయి. వాళ్ళతో ఎవరు ట్రేడ్ చేసినా వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ విధిస్తాము అని. టర్కీ అనేటటువంటి దేశము యుఎస్ఏకి నేటో మెంబర్ అనమాట. నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ నేటో మెంబర్ కంట్రీ అయిన టర్కీ మీదనే S-400 డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కుందని శాంక్షన్స్ విధించింది. మరి ఇండియా మీద కూడా విధిస్తుందా? రీసెంట్గా కూడా ఫారిన్ సెక్రటరీస్ యొక్క మీటింగ్లో యుఎస్ఏ డిస్ప్లెజర్ని తెలపడం జరిగింది మన యొక్క S-400 డీల్ గురించి. మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. ఇది ఇన్కమింగ్ మిజైల్స్ ఏవైతే మన ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి వస్తాయో వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇండియాకి స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. అలాగని యుఎస్ఏ శాంక్షన్స్ విధిస్తే మరి మనకు ట్రేడ్ వైజ్గా వీటిగా నష్టమే. అలాగని మన యొక్క స్ట్రాటజిక్ అటానమీని పోగొట్టుకోలేము. మరి ఏం జరగబోతుంది? యుఎస్ఏ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. యుఎస్ఏ కూడా మనం ఇంపార్టెంటే, మనము లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నరే, ఇండియన్ అమెరికన్స్ చాలామంది ఉన్నారు. సో ఇటువంటి కంటెక్స్లో దాని దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రెసిడెంట్ వెయివర్ ఇవ్వడము, ఇండియాకు ఒక్కదానికి వెయివర్ లాంటిది ఇవ్వడము, లేదా కాంగ్రెస్ కమిటీస్కి రికమెండ్ చేయడము, లేదా ప్యానల్స్ అనేవి క్లియర్ చేయడం. వీటిలో ఏం జరుగుతుంది? కానీ మనం చూసే ఉంటే జో బైడెన్ యొక్క క్యాబినెట్లో చాలామంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఈ పాలసీని సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? ఏ విధంగా మన రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ కోఆపరేషన్ అని వివిధ రంగాల్లో కోఆపరేషన్ అంటున్నాం. మరి అలాంటప్పుడు ఇది ఏ విధంగా రెండు దేశాల రిలేషన్షిప్లో మార్పులు తీసుకొని వస్తుందో మనం వేచి చూడాలి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. పవర్ సబ్సిడీస్ అనేటటువంటివి ఎన్విరాన్మెంట్ని, వీటిని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి? ఓవరాల్గా ఫ్రీ పవర్ అనేటటువంటిది అసలు ఏ విధంగా ఒక గవర్నాన్స్ టూల్ అనేటటువంటిది అవుతుంది? అది బెటరేనా? ఫ్రీ పవర్ అనేటటువంటిది అందించడం వల్ల ఎస్పెషల్గా అగ్రికల్చరల్ సబ్సిడీస్, వీటిలో ఫ్రీ పవర్ అనేటటువంటిది ఎంతవరకు బెనిఫిట్స్ని కలగజేయగలుగుతుంది? ఒకసారి చూద్దామా? సరే, పవర్ సబ్సిడీస్ లేదా ఫ్రీ పవర్ అనేటటువంటిది ఇస్తే ఏమవుతుందండి? అగ్రికల్చర్కి వీటికి తక్కువ కాస్ట్కి లేదా అసలు జీరోకే పవర్ అనేది అందిస్తే ఏమవుతుంది? ఫుడ్ సెక్యూరిటీ, ఎక్కువగా మనకి ఫుడ్ ప్రొడక్షన్కి వీటికి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటిది మెరుగుపడుతుంది. రెండోది, ఫార్మర్స్కి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది. అంతేనా? కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గి ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేటటువంటిది పెరుగుతుంది. అది ఇంకొకటి. ఇంకేమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి? రూరల్ లైవ్లీహుడ్స్ అనేటటువంటివి బెటర్ అవుతాయి. రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, పవర్ అవైలబిలిటీ ఉంటుంది. పాజిటివ్స్ ఎన్నున్నా దాని నెగిటివ్స్ చాలా ఉన్నాయి. ఏమేమి నెగిటివ్స్ ఉండొచ్చండి? ఇష్టం వచ్చినట్టుగా మన ఇండియాలో దీన్ని గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్కి వాడుతున్నాం. సో గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేటటువంటిది అయిపోవచ్చు. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుందా? మనకి షుగర్ కేన్ ఇలాంటి పంటల్ని పండిస్తాం. అలా కాకుండా మిల్లెట్స్ ఇలాంటివి వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేటటువంటిది తగ్గుతుంది. ఇక్కడ ఈ ఫ్రీ పవర్, ఈ సబ్సిడీస్ వల్ల వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. గవర్నమెంట్ మీద సబ్సిడీ బర్డన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎవరికి కావాలో వాళ్ళకి కాదు. సో అందరూ దీన్ని ఫ్రీ పవర్ అంటే అందరూ వాడుకుంటారు. సో ఎలాగ మనకి ఓవరాల్గా ఎవరు రియల్ బెనిఫిషియరీ అనేది ఎలా తెలుస్తుంది? రియల్ బెనిఫిషరీకే ఈ పవర్ అనేటటువంటిది అందుతుంది అని ఎలా మనకి తెలుస్తుందండి? ఐడెంటిఫికేషన్ కష్టమేనా? సో ఇవన్నీ ప్లస్ పవర్ డ్యూస్ అనేవి సరిగా కట్టకపోవడం వల్ల పవర్ డిస్కామ్స్ అనేటటువంటివి కొంత నష్టాల్లో, లాసెస్లోకి వెళ్ళిపోవడము. సో ఇవన్నీ కూడా ఇష్యూస్. అటు ఎన్విరాన్మెంట్కి, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, వీటన్నిటి వల్ల ఇష్యూస్. అందువల్ల పవర్ సబ్సిడీస్ ఫ్రీ పవర్ బదులు ఒకవేళ వీలైతే డీబీటీ అందించవచ్చు కదా.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది అందించవచ్చు కదా. సో ఇది ఇక్కడ చెప్తుంది. ప్లస్ పవర్ సబ్సిడీస్ ఇచ్చే బదులు సోలార్ పవర్ని వీటిని ఎంకరేజ్ చేయొచ్చు కదా. అందుకనే ఆల్టర్నేటివ్స్ మీద ఫోకస్ చేయాలి. పవర్ సబ్సిడీస్ అనేటటువంటివి అటు ఎకలాజికల్గా ఇటు ఎకనామికల్గా నష్టమే తప్ప కొన్ని లాభాలైతే ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో నష్టమే. సో అందువల్ల ఆల్టర్నేటివ్స్ వైపుకు ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. టూరిజం సెక్టార్ని డిస్రప్షన్తో బూస్ట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్కి కంప్లీట్గా దాన్ని డిస్రప్ట్ చేసైనా సరే పొటెన్షియల్ ఉంది టూరిజంకి, హాస్పిటాలిటీ సెక్టార్కి, దాన్ని యూజ్ చేయాలి అంటున్నారు. ఫస్ట్ ఇక్కడ గమనించాలండి, రీసెంట్గా మనకి గవర్నమెంట్ అనేటటువంటిది టూరిజం సెక్టార్ని పెంపొందించడం కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ని అందిస్తాము. 11,000 మంది రిజిస్టర్డ్ టూరిస్ట్ గైడ్స్, ట్రావెల్ గైడ్స్ వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తామన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది ఒకసారి రెజ్యూమ్ అయింది అంటే ఫస్ట్ 5 lakh టూరిస్ట్ అనేటటువంటి వాళ్ళకి వీజా ఫ్రీ టూర్స్ అనేటటువంటివి అలో చేస్తాము. అంటే ఎక్కువ మంది టూరిస్ట్ వస్తారు, ఇలాగా మళ్ళీ రివైవ్ అవుతుంది అని. అయితే ఈ టూరిజం సెక్టార్కి చాలా పొటెన్షియల్ ఉంది. ఏవేళ 1 million ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి జనరేట్ చేస్తాయి. 1 million ఇన్వెస్ట్మెంట్ అనేది 78 జాబ్స్ని తీసుకొని వస్తాయి, అలాగనమాట. సో అదే మిగిలిన సెక్టార్స్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలో అయితే 1 million డబ్బులు ఖర్చు పెడితే అంటే 10 లక్షలకి టూరిజం 78 జాబ్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్లో 18, అగ్రికల్చర్ సెక్టార్లో 45. అంటే వీటన్నిటితో పోలిస్తే టూరిజం సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆన్ రిటర్న్ అనేది చాలా ఎక్కువ ఉందా. ప్లస్ టూరిజం అనేది ఎన్నో రకాల టూరిజమ్స్ అనేటటువంటివి ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, అవునా కాదా. ఇలా ఎకో టూరిజం అనేది బాగా ఫేమస్ అవుతుంది. సో ఎకో టూరిజం, స్పిరిచువల్ ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటిది. ఇండియాలో మరి వేరీడ్ జియోగ్రఫికల్ లొకేషన్స్, వివిధ రకాల కల్చరల్ ప్లేసెస్, అన్ని రిలీజన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కల్చరల్ ప్లేసెస్ ఉన్నాయి. మరి అదే పిలిగ్రిమేజెస్ ప్లేసెస్ అనేటటువంటివి ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఆ పొటెన్షియల్ని మనం వాడుకోవాలా వద్దా. మనకి టూరిస్ట్ 2 రకాలుగా ఉంటారు. ఒకటి డొమెస్టిక్ టూరిజం, మన దేశంలోనే మన వాళ్ళే అక్కడికి ఇక్కడికి వెళ్తున్న వాళ్ళు. రెండోది ఫారిన్ టూరిజం, ఫారిన్ నుంచి వచ్చేటటువంటి టూరిస్ట్. ఫారిన్ టూరిస్ట్ మనకి ఫారెక్స్ రిజర్వ్స్ తెస్తారు, ఇంపార్టెంటే. కానీ డొమెస్టిక్ టూరిజం యొక్క పొటెన్షియల్ చాలా హ్యూజ్గా ఉంది. ఈ కోవిడ్తో ఓవరాల్గా మొత్తం టూరిజం సెక్టార్ కుదేలైపోయింది, అవునా కాదా అండి. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనేటటువంటిది ఇబ్బంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది పూర్తి స్కేల్లో టూరిజంని ఓపెన్ చేయడానికి సరిగా లేదు, ఇవన్నీ ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడు టూరిజం సెక్టార్కి ఉన్న పొటెన్షియల్ మనకు తెలుసు. నంబర్ ఆఫ్ జాబ్స్ కానివ్వండి, ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇవన్నీ. సో అందుకని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని, కనెక్టివిటీని పెంచుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడము, చాలా ప్రదేశాలు ఉంటాయి, వాటన్నిటిని మార్కెట్ చేసుకోవాలి. ఇవి ఇంత ఫేమస్ అని మనకే లోకల్ వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. సో మార్కెట్ చేసుకోవాలి. అక్కడున్న ఎవరైతే లెట్సే టూరిస్ట్ గైడ్స్ వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్లో మాట్లాడగలగాలి. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయగలగాలి, అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇచ్చుకోగలగాలి. ఈ విధంగా వివిధ రకాలుగా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోగలిగితే టూరిజం సెక్టార్ అన్నది మనకి సస్టైనబుల్గా ఎంప్లాయ్మెంట్ని కల్పించడంలోనూ, ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయడంలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలదు. అంతేనా అండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ మరియు ఎస్ఎన్టీకి సంబంధించింది. మనకి డిఫెన్స్ సెక్టార్ రిఫార్మ్స్ అన్నారు. ఈ డిఫెన్స్ సెక్టార్ రిఫార్మ్స్కి వచ్చేటప్పటికి ఓఎఫ్బి అంటున్నారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేటటువంటిది. ఓఎఫ్బి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, ఇది డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఈ ఓఎఫ్బి అనేటటువంటిది మనకి దీని కింద ఉండేటటువంటి వివిధ సంస్థలన్నిటినీ 41 ఫ్యాక్టరీలని కలిపేసి ఓవరాల్గా 7 డిపిఎస్ఈస్ అంటున్నారు, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లేదా యూనిట్స్ అని. ఈ డిపిఎస్యూస్గా మార్చడము. మనకి డిఫెన్స్ సెక్టార్ రిఫార్మ్స్లో ఈ ఓఎఫ్బి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని కార్పొరేటైజ్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇయర్ బడ్జెట్లో కార్పొరేటైజ్ చేస్తాము అని అన్నారు. సో ఆ రిఫార్మ్స్లో భాగంగా ఈ 41 దాన్ని అమాల్గమేట్ చేసి ఈ డిపిఎస్యూస్గా, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్గా దీన్ని అమాల్గమేట్ చేస్తున్నారు.
మరి ఇవన్నిటికి వీటి దగ్గర కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ నుంచో ఇలా వచ్చిన కాంట్రాక్ట్స్, ఆ కాంట్రాక్ట్స్ అన్నిటినీ వీటికి మారుస్తున్నాము. ఏవైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవన్నీ వీటికి మారుస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎస్, కొత్త డిపిఎస్యూస్కి మారుస్తున్నాం అంటున్నారు. ఏం లేదండి, కార్పొరేటైజ్ చేస్తున్నామంటే డిఫెన్స్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. డిఫెన్స్ రిఫార్మ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆ రిఫార్మ్లో భాగంగా ఇంతకుముందు 41 కంపెనీల దగ్గర ఉండేటటువంటి ఏవైతే డీల్స్ అవన్నీ ఉన్నాయో ఈ 7కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అంతే. అదే ఇక్కడ చెప్పాలనుకుంది. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మలబార్ ఎక్సర్సైజ్ అంటున్నారు. మలబార్ ఎక్సర్సైజ్ అనేటటువంటివి ఏ 2 దేశాల మధ్య జరిగేటటువంటి నేవీ ఎక్సర్సైజ్ అండి. ఇనీషియల్గా ఇండియా యుఎస్ఏ మధ్య జరిగేటటువంటి బైలేటరల్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత జపాన్ అనేటటువంటిది దీనికి యాడ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా అనేటటువంటిది యాడ్ అయింది. అవునా, లాస్ట్ ఇయరే మనకి ఆస్ట్రేలియా అనేటటువంటి జాయిన్ అయింది. అంటే ఈ 4 దేశాలు ఏ గ్రూపింగ్లో మెంబర్స్గా కనిపిస్తున్నాయి? క్వాడ్ గ్రూపింగ్లో ఇవన్నీ మెంబర్సేనా? సో క్వాడ్ గ్రూపింగ్లో మెంబర్స్ అయిన ఇవన్నీ కలిసి మనకి ఈ విధమైనటువంటి మలబార్ ఎక్సర్సైజ్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాంట్లో ఫేజ్ 1 అనేది ఆగస్ట్ మంత్లోనే అయిపోయింది. ఫేజ్ 2 అనేటటువంటిది ఇప్పుడు అక్టోబర్ 12 నుంచి 15 వరకు బే ఆఫ్ బెంగాల్ రీజన్. సో ఓవరాల్గా వివిధ రకాల ఆర్మీస్, మన 4 ఆర్మీస్ వాటి మధ్య ఉండేటటువంటి సినర్జీని తీసుకొని రావడం కోసం ఇది 25వ ఎడిషన్, మన యొక్క 25వ ఎడిషన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ మలబార్ ఎక్సర్సైజ్ అన్నమాట. లాస్ట్ ఇయర్ నో కాంటాక్ట్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అంటే ఏంటి, డైరెక్ట్గా ఆర్మీస్ దగ్గరికి వెళ్ళవు కోవిడ్ ఈ సందర్భంగా. ఇప్పుడు అలా కాకుండా కాంటాక్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఫేజ్ 1, ఇప్పుడు ఫేజ్ 2 అనేది బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో, ఫేజ్ 1 అనేది యుఎస్ యొక్క బేస్ పసిఫిక్ ఓషన్లో జరిగిందనమాట. నెక్స్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి, చాలా ఇంపార్టెంట్, ఒకసారి గమనించండి. రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేటటువంటిది న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ని దేనికి సంబంధించి, ఫాస్ఫేట్ మరియు పొటాష్ వీటికి సంబంధించినటువంటి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీకి ఎంత ధర ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగిందనమాట. ఓవరాల్గా 28,000 కోట్ల రూపాయలని రబీ సీజన్కి గాను ఫర్టిలైజర్ సబ్సిడీకి అడిషనల్గా రిలీజ్ చేశారు. మనకి యూరియా అనేది నత్రజని సంబంధితమైనటువంటి ఫర్టిలైజర్. అవునా, యూరియాకి సెంట్రల్ గవర్నమెంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఎంత అని ఫిక్స్ చేస్తుంది. దాన్నే ఫర్టిలైజర్ కంపెనీస్ అమ్మాలి. ఆ ఫర్టిలైజర్ కంపెనీకి ఎంతైతే ఆ మ్యాక్సిమం ధర అని నిర్ణయిస్తారో అంతలోపు వాళ్ళు అమ్మితే దానికి ఎంతైతే సబ్సిడీ కావాలో అంత అందిస్తారు. అలా కాకుండా మిగిలిన ఉంటాయి కదా నాన్ యూరియా ఆధారిత ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీకంట్రోల్ చేశారు. వాటి ధరలన్నీ డీకంట్రోల్ అంటే ఏంటి, ధరలు అనేటటువంటి వాటిని గవర్నమెంట్ నిర్ణయించదు, దాన్ని డీకంట్రోల్ అంటారు. డీకంట్రోల్ చేసి ఇదిగో న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ మేము నిర్ణయిస్తాం. గమనించాలండి, ఫర్టిలైజర్ సబ్సిడీ అనేటటువంటిది మనకి 3 రకాలైనటువంటి వాటిని బేస్ చేసుకొని ఇస్తారు. ఒకటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంటాం. వీటిని బేస్ చేసుకొని ఇస్తారండి. అయితే యూరియా అనేటటువంటి దానికి ఇంకా దాన్ని డీకంట్రోల్ చేయలేదు. యూరియా అనేది ఇప్పటికి కూడా మ్యాక్సిమం ప్రైసెస్ ఎంత అని గవర్నమెంటే నిర్ణయిస్తుంది. మిగిలిన ఫర్టిలైజర్స్లో వీటి యొక్క శాతాన్ని బట్టి వీటి యొక్క ఎంతైతే కాస్ట్ అవుతుందో అంతని దాన్ని న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ. ఒక్కొక్క ఫర్టిలైజర్లో మరి పొటాష్ ఒక పర్సంటేజ్ ఉండొచ్చు, మిగిలింది ఇంకో పర్సంటేజ్ ఉండొచ్చు. ఎంత పర్సంటేజ్ ఉంది అనే దాన్ని బట్టి సబ్సిడీ. దాన్ని బట్టి సబ్సిడీని ఫర్టిలైజర్ కంపెనీస్కే ఇస్తుందన్నమాట. సో వాళ్ళ ప్రోడక్ట్స్ అనేటటువంటి వాటిని మార్కెట్ ప్రైసెస్ కంటే తక్కువ అమ్మితే వాళ్ళకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డై అమ్మోనియం ఫాస్ఫేట్ అనుకోండి, దాన్ని 1,200 సబ్సిడీని గవర్నమెంట్ అందిస్తుందన్నమాట. అలాగా దాని ధరలు నిర్ణయిస్తారు. క్యాబినెట్ అనేటటువంటిది ఈ ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఇది ఒక డెసిషన్. అది కాకుండా అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్ అంటారు. అమృత్ అనేటటువంటి దానికి మనీని అప్రూవ్ చేస్తూ స్వచ్ఛ భారత్ 2.0 దీనికి మనీని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇలాగ మనకి కొన్ని డెసిషన్స్. వాటిలో అయితే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అంటే ఏంటి, ఆ న్యూట్రియంట్ బేస్డ్ ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అర్థమైందా అండి. ఇంపార్టెంట్ ఇది. ఒక యూరియాని మాత్రమే డీకంట్రోల్ చేయలేదు,
మిగిలినటువంటి అన్ని ఫర్టిలైజర్స్ని డీకంట్రోల్ చేయడం జరిగింది గవర్నమెంట్ అయితే. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేటటువంటిది కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ రూల్స్లో దేనికి సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్? ప్లాస్టిక్కి సంబంధించి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అనేది ఉంటుంది. ఆ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అనేటటువంటిది ఎక్కువ ప్లాస్టిక్ వేస్ట్కి కారణము. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఫుడ్ ఐటమ్స్కి కానీ ఏవైనా సరుకులకి వీటికి ఉందా? సో ఆ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అనేది మేజర్ కాంట్రిబ్యూటర్గా ఉంది ప్లాస్టిక్ వేస్ట్కి. అందుకని దీన్ని ఎలా డిస్పోజ్ చేయాలి అన్న దాని మీద కొన్ని గైడ్లైన్స్ అన్నమాట. దాని కింద చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఈపీఆర్. ఒక ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ మేము ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ చేసాము, అమ్మేసాము, అయిపోయిందంటే కాదు. అమ్మిన తర్వాత ఆ వేస్ట్ని కూడా కలెక్ట్ చేసుకొని వాటిని డిస్పోజ్ చేయగలగాలి అని చెప్పడం జరిగింది. సో ప్రొడ్యూసర్స్ కూడా ఆబ్లిగేషన్ ఉంది. దాన్నే ఎక్స్టెండెడ్ వెరీ ఇంపార్టెంట్ పదం అండి. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెండెడ్గా ప్రొడ్యూసర్కి ఉండే రెస్పాన్సిబిలిటీ, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి తీసుకోవాలి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంపెనీస్ అని చెప్తుంది. కంపెనీస్ అనేటటువంటి అట్లీస్ట్ 35% 2021-22 సంవత్సరంలో, 70%, 2022లో 100%, 2024 కల్లా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. 2024లో మినిమం 50% ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేయాలి. దాంట్లో 30% ప్లాస్టిక్ గ్రేడ్ 2, 3ని, హై గ్రేడ్ ఉండేటటువంటి వాటిలో 50%ని ప్రాసెస్ చేయాలి. ఈ టార్గెట్స్ పెరుగుతూ వెళ్తాయి. 2026-27కి 80% ఇలాగ పెంచుకుంటూ వెళ్తాం. కలెక్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి గమనించాలి 2 రకాల కండిషన్స్ ఇక్కడ. ఇదంతా కలెక్షన్కి, కలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్కి, ఇలా 2 రకాల టార్గెట్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. రీసైకిల్ టార్గెట్స్ ఇవి డిసెంబర్ 6 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రావచ్చు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఏ విధంగా ఈ ప్లాస్టిక్ని కలెక్ట్ చేసుకున్నాక దాన్ని డిస్పోజ్ చేయాలి, ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేయాలి అన్నది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనే చెప్తుంది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. సుప్రీంకోర్టు ఏమందంటే ఇప్పుడు మేము ఒక జడ్జిమెంట్ ఇచ్చామండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ అప్పీల్ చేసుకుంటున్నారు. ఏమని? దీని మీద మాకు క్లారిటీ ఇవ్వండి, లేదా దీనికి సంబంధించి రివ్యూ చేయండి, రివైజ్ చేయండి. ఇలాగా ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ డిలే చేయడం కోసం, ఇవన్నీ చేసేది మీరు డిలే చేయడం కోసం. అలా చేస్తే రిపిటేటివ్గా పిటిషన్స్ వేసుకుంటూ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్కి వాల్యూ లేకుండా చేస్తున్నారు. జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది అంటే దానికి కాంప్లైన్స్ ఉండాలి, స్టెబిలిటీ, ఫైనాలిటీ ఉన్నట్టే. అలా లేకుండా మీరు జ్యుడిషియరీతో ఆటలాడుకోవద్దు. క్లవర్ మూవ్స్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, రీసోర్సెస్ ఉన్నాయి కదా అని ఇలా చేయొద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నది రిపిటేటివ్ పిటిషన్స్ని మేము యాక్సెప్ట్ చేయబోము అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతానికి గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి తాలిబన్స్ యూరోపియన్ యూనియన్ మరియు యుఎస్ఏ యొక్క టీమ్ని ఖతార్లో మీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏం అడుగుతున్నారు? మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది క్రైసిస్లో ఉంది. ఒకవైపు పొలిటికల్ క్రైసిస్, ఇంకొక వైపు అక్కడ ఎకనామిక్ క్రైసిస్ అనేటటువంటిది వచ్చేసింది. ఫెమైన్ లాంటి కండిషన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ కావాలి. అందుకని వివిధ రకాల ఇంటర్నేషనల్ గ్రూప్స్ అన్నటువంటివి ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పీపుల్కి సపోర్ట్గా వస్తాము అని అనౌన్స్ చేశారు. మరి ఈ కంటెక్స్లో తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళు యూరోపియన్ యూనియన్ మరియు యుఎస్ఏ యొక్క టీమ్ని మీట్ అవ్వడం జరిగింది. సో దాంట్లో ఏమని చెప్పడం జరిగింది? యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది ఓవరాల్గా ఖతర్ ఇవన్నీ కలిసి 1 బిలియన్ యూరోస్ అంటే సుమారుగా $1.2 బిలియన్ అనేటటువంటివి ఎయిడ్గా ఇస్తాము. కానీ ఈ మనీ మొత్తాన్ని గవర్నమెంట్కి పాస్ చేయము. ఆఫ్ఘనిస్తాన్లో వివిధ రకాల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అని, FAO అని, ఇలాంటివన్నీ. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఫండింగ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అక్కడ ఎకానమీ కొలాప్స్ అయ్యింది. ఈవెన్ ఇండియా కూడా దీనికి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. గమనించాలండి, మనందరికి ఏం పని? వాళ్ళ బాధ వాళ్ళది కదా. మనందరికి ఏం పని అంటే ఎప్పుడూ కూడా
నైబరింగ్ కంట్రీస్, రీజనల్ కంట్రీస్ అక్కడున్న సెక్యూరిటీ మీదే మిగిలిన కంట్రీస్ యొక్క సెక్యూరిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో అందువల్ల అక్కడ స్టెబిలిటీ ఒకటి హ్యుమానిటేరియన్ పరంగా చూస్తే ఇంపార్టెంట్, రెండు మన యొక్క ఓన్ సెక్యూరిటీకి కూడా ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్. అందువల్ల అసిస్టెన్స్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యుఎన్ కింద మనకి 3 ఎర్త్ సమ్మిట్ అంటామండి. 1992లో యుఎన్ ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది. దాన్ని రియో సమ్మిట్ అని కూడా పిలుస్తారు. ఈ ఎర్త్ సమ్మిట్లో 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఆ 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఏమేంటి? యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, 2 యుఎన్సిబిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, 3 యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్. వాటిలో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కాప్, సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ఇంకొకటండి, ఎకానమీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ టర్మ్స్ మీకు ఐడియా లేదు, మీరు ఇప్పుడే రీసెంట్గానే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, అలాంటిది ఏమన్నా ఉంటే ఒకసారి మన లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనే ఛానల్ ఉంటుందండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనే ఛానల్లో సుమారుగా 650 వరకు వీడియోస్ ఉన్నాయి. స్మాల్ వీడియోస్, 1 minute వీడియోసే. దాంట్లో ఎకానమీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బేసిక్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. సరేనా? రైట్. ఎనీవే, దీనికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే దాంట్లో ఉండే మెంబర్ కంట్రీస్ అందరూ మీట్ అవ్వడం. COP15 అనేది లాస్ట్ ఇయర్ జరగాల్సింది, కానీ అది కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కున్మింగ్ అనేటటువంటి ప్రావిన్స్, చైనాలోని కున్మింగ్ ప్రాంతంలో ఇది జరుగుతుంది. కాకపోతే డైరెక్ట్గా కాదు, వర్చువల్ మీట్ అన్నమాట. సరే, దానికి సంబంధించి యుఎన్ఎఫ్సిసి యొక్క ఇది ఉందా, దీని యొక్క COP26, దీనికి కూడా సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే దాంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అందరు మీట్ అవుతే దాన్ని సిఓపి అంటారు. అది యూకేలో జరగబోతుంది. దానికి ముందే యుఎన్సిబిడి కన్వెన్షను, దాంట్లో భాగంగా పొల్యూషన్ని వీటన్నిటిని ట్యాకిల్ చేయాలి. యుఎన్సిబిడి కింద ఒక ఫండ్ అనేది తీసుకొని వస్తాము అన్నారు. బయోడైవర్సిటీ ఫండ్ అనేది చైనా లాంచ్ చేస్తాము, $233 మిలియన్ అన్నారు. మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నారు. అయితే ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్ అని ఉంది కదా, ఆ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్కే కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ సపరేట్ ఫండ్ ఎందుకు? అవును, డెవలపింగ్ కంట్రీస్కి అంటున్నారు. దీని నుంచి డెవలపింగ్ కంట్రీస్లో పెట్టే వివిధ రకాల ప్రాజెక్ట్స్లో కూడా ఫండింగ్ ఇస్తున్నారు కదా, మళ్ళీ సపరేట్గా కున్మింగ్ అనేటటువంటి ప్రాంతం పేరు మీదుగా కున్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ అనేటటువంటి దాని యొక్క అవసరం ఏముంది? ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండే సరిపోతుంది కదా అన్నటువంటిది కొంతమంది యొక్క వాదన అన్నమాట. చైనా అయితే మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు అంది. అదేవిధంగా 30/30 అంటే ల్యాండ్ ఏరియాలు 30%, మెరైన్ ఏరియాలో 30% ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తించాలి ఎప్పటికల్లా 2030 కల్లా అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ అన్నమాట. ఇంకా దీనికి అప్రూవల్ అయితే అన్ని కంట్రీస్ ఒప్పుకోలేవు. బట్ ప్రస్తుతానికైతే 30/30 అనేటటువంటి ప్లాన్ ఏం చెప్తుంది? 30% ల్యాండ్ అండ్ మెరైన్ ఏరియాని 2030 కల్లా ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తించాలి. అలా గుర్తిస్తే దానికి కంట్రీస్ అన్నీ ప్రొటెక్ట్ చేయాలి, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నది ఇక్కడ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, నీవే COP15 అనేది ఎక్కడ జరుగుతుంది, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాంట్లో ఇంకా మనకి ఫైనల్గా దాని అవుట్కమ్ ఏంటి అని తెలియదండి, స్టార్ట్ అయింది ఇప్పుడే. సో అవుట్కమ్ ఏంటి అన్నది కూడా మనం చదువుదాం నెక్స్ట్ వచ్చే డేస్లో. నెక్స్ట్ ఇష్యూ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. సీ లెవెల్ అనేటటువంటిది రైజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సెంచరీస్ టు కమ్ సీ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. వాటిలో 10 మెగా సిటీస్లో 9 ఏషియాలోనే ఉన్నాయి ఎఫెక్ట్ అయ్యే మెగా సిటీస్లో సీ లెవెల్ పెరగడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఇండియా, ఇండోనేషియా ఇలాంటి వాటిలో ఇప్పుడు మన ముంబై, చెన్నై, కల్కటా, అటువైపు చూస్తే షాంఘై, ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాస్ దగ్గర ఉన్నవేనా అండి. సో ఇవన్నీ ముంపుకి గురి అవుతాయి. 2100వ సంవత్సరం కల్లా సీ లెవెల్ రైజ్ అనేటటువంటిది మరి ఐస్ షీట్స్, గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల పెరుగుతుంది. అప్పుడు ఈ సీ లెవెల్ రైజ్ అనేటటువంటిది ఓవరాల్గా ఈ సిటీస్ అన్నిటిని ఎఫెక్ట్ చేయబోతుంది. అందులో 200 మిలియన్ పాపులేషన్ ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. మనం ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే 2100వ సంవత్సరం కల్లా టెంపరేచర్స్ 1.5 డిగ్రీలే పెరిగేలాగా చూసుకోవాలి, అంతకంటే పెరగకూడదు అనుకున్నాం.
కానీ ఎక్కువగా ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంది. మనం ఎన్ని మెజర్స్ తీసుకున్నా సరే ఇప్పుడున్న పేస్లోనే, ఇప్పుడున్న స్పీడ్లోనే తీసుకుంటే, సో అందువల్ల ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనము మెజర్స్ తీసుకోగలగాలి. వర్స్ట్ ఎఫెక్ట్ అవ్వబోయే సిటీస్ అన్నీ ఏషియాలోనే ఉండబోతున్నాయన్నట్టుగా మన రీసెర్చ్ చెప్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఇండియా యొక్క గ్రోత్ని 9.5%గా ఉండబోతుంది అన్నట్టుగా చెప్తూ డెట్ టు జీడిపి రేషియోని తగ్గించుకోవాలి అని అడగడం జరిగింది. గ్రోత్ రేట్ అంటే ఏంటండి? వృద్ధి రేటు అంటాం. ఏంటి దాని మీనింగ్ ఏంటి? గ్రోత్ రేట్ 9.5 అంటే లాస్ట్ ఇయర్ యొక్క గ్రోత్తో పోలిస్తే, పెరుగుదలతో పోలిస్తే ఈ ఇయర్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది ఆ కంపారిజన్ చేసుకుంటాము. సో ఆ గ్రోత్ రేట్ని 9.5%, మామూలు సందర్భాల్లో అంటే ఇది ఎగిరి గంతేసే విషయమే. కానీ లాస్ట్ ఇయర్ మనకి నెగిటివ్లో ఉన్నింది. ఆ నెగిటివ్లో ఉన్నటువంటి బేస్తో ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాము. అయినా సరే 9.5 అంటే తక్కువే. సరే, అది ఒకటో విషయం. రెండోది డెట్ టు జీడిపి. ఓవరాల్గా గవర్నమెంట్ యొక్క డెట్ అనేటటువంటిది పెరుగుతూ వెళ్తూ ఉంది. అవునా అండి? ఎందుకని? పబ్లిక్ డెట్ అనేటటువంటి, డెట్ అంటే అప్పు, ఎందుకు పెరుగుతుంది? వచ్చే రెవెన్యూ ఏమో తక్కువ, ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువ. మరి అలాంటప్పుడు డెట్ పెరగక ఏం చేస్తుంది? ఆ డెట్ అనేదేమో పెరుగుతూ ఉంది జీడిపితో పోలిస్తే. సో అది పెరుగుతూ వెళ్తే వచ్చే కాలంలో వడ్డీలు కట్టడానికే వచ్చేదంతా సరిపోద్ది. ఆ డెట్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫిస్కల్ స్టెప్స్ ఇంకా తీసుకొని ఎకనామిక్ గ్రోత్ పెంచుకోండి, కానీ డెట్ టు జీడిపి రేషియో తగ్గించుకునేలాగా ప్రయత్నించుకోమన్నట్టుగా IMF చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించిందే అండి. గవర్నమెంట్ అనేటటువంటిది థర్మల్ పవర్ ప్లాంట్స్కి వాటికి కోల్ని ఇంపోర్ట్ చేసుకోండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. కోల్ అనేటటువంటిది చాలా ఇండస్ట్రీస్కి ముడి సరుకు, రా మెటీరియల్. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి ఐరన్ దీన్ని మెల్ట్ చేయాలా, సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, అల్యూమినియం ఇండస్ట్రీ కానివ్వండి, అదేవిధంగా థర్మల్ పవర్ ఇండస్ట్రీ. థర్మల్ పవర్ అంటే ఏంటి? ఈ కోల్ను బొగ్గు ఉపయోగించి పవర్ని ప్రొడ్యూస్ చేసి, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ కోల్ని రా మెటీరియల్గా వాడుకుంటాయి. మరి ఈ కంటెక్స్లో కోల్ యొక్క అవైలబిలిటీ పడిపోయింది, ఇంపోర్ట్ ఏమో పెరుగుతూ ఉంది. కానీ లాస్ట్ ఇయర్ దాని యొక్క డిమాండ్ తగ్గిపోవడంతో దాని ప్రొడక్షన్ కొంత తగ్గించేశారు. అంటే సప్లై అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గిందో, ఇంపోర్ట్స్ పెంచినా సరే డొమెస్టిక్ సప్లై పెరగకపోవడం వల్ల మనకి దాని యొక్క షార్టేజ్ పెరుగుతూ వస్తుంది. అందుకే ఇంపోర్ట్ చేసుకోండి అంటున్నారు. ఇండియా 43% ఇంపోర్టెడ్ కోల్ అనేది ఇండోనేషియా నుంచి, 26% ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకుంటుంది. ఇండియా యొక్క కోల్ ఇంపోర్ట్స్ జనరల్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కువగా వాడుకుంటున్నాయి. చైనా అనేటటువంటిది 13% ఎలక్ట్రిసిటీని ఈ జూలైలో 16%ని కోల్ను ఉపయోగించి ఎక్స్ట్రాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఎక్కువ కోల్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల కోల్ అవైలబిలిటీ కూడా తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇండియా అనేటటువంటి దాంట్లో 4th or 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఆ కోల్ రిజర్వ్స్ని ట్యాప్ చేసుకోవాలి, డొమెస్టిక్ కోల్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు సడన్గా ఇప్పటికిప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ బదులు సోలారో విండో తీసుకొని రాలేమండి. అందుకని స్లోగా ఆల్టర్నేటివ్స్ని డెవలప్ చేసుకొని వీటిని తగ్గించాలి. ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్లో అయితే ఉన్న కోల్ రిజర్వ్స్ నుంచి మైనింగ్ని పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ పెంచుకోగలగాలి. అప్పుడే పవర్ షార్టేజ్ రాకుండా మనం చూసుకోగలము. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BSF అంటున్నాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క పవర్స్ని పెంచడం జరిగింది. అసలు ఈ BSF అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత దాని పవర్స్ చూద్దాం. మనకి BSF అన్నటువంటిది మన ఆర్మీ కిందికి రాదండి, పారామిలిటరీ కిందికి వస్తుంది. మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని పిలుస్తాం. అస్సాం రైఫిల్స్ అని అంటాం. మయన్మార్ యొక్క బార్డర్ దగ్గర ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటటువంటిది పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర గస్తీ కాస్తూ ఉంటుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్ ఈ ఏరియాస్లో. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది నక్సల్ హిట్ ఏరియాస్లో వర్క్ చేస్తుంది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ చైనా యొక్క బార్డర్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టెర్రర్ కేసెస్ వీటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. శాస్త్ర సీమా బల్ అనేది నేపాల్ మరియు భూటాన్. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్స్ దగ్గర ఉండేది ఇది మన BSF. మామూలుగా ఇంతకుముందు BSF పరిధి ఏంటి? 80 కిలోమీటర్లు. ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ నుంచి 80 కిలోమీటర్ల లైన్లో
అటు గుజరాత్ నుంచి గుజరాత్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, అస్సాం. ఇక్కడ బీఎస్ఎఫ్ మనకు తెలుసు, సర్చ్ ఆపరేషన్స్, అరెస్ట్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు అన్నమాట. చూడండి, 80 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ బౌండరీ నుంచి 80 కిలోమీటర్ల పరిధి వరకు. అదేవిధంగా 15 కిలోమీటర్స్ రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ గుజరాత్లో అయితేనేమో 80 కిలోమీటర్లు అది. రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఏమో 15 కిలోమీటర్లు. సో ఈ విధంగా పవర్స్ ఉండే. ఇప్పుడు దాన్ని 50 కిలోమీటర్లు పెంచారు. అస్సాం, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో కూడా 50 కిలోమీటర్ల పరిధికి పెంచారు. అంటే దాని యొక్క ఆపరేషనల్ లిమిట్స్ని పెంచారు. సో అది పంజాబ్ అంత హ్యాపీగా లేదు అంటున్నారు. బట్ ఎనీవే, ఎందుకోసం ఇలా చేయడం జరిగింది? ఒకవైపు డ్రగ్స్, ఇంకొక వైపు టెర్రరిజం, ఈ కేసెస్ అన్నీ పెరుగుతూ ఉన్నటువంటి కంటెక్స్లో ఈ విధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సర్చ్ అండ్ సీజర్ పవర్స్ అనేవి పెంచడం జరిగింది. బీఎస్ఎఫ్ ఏ ప్రాంతాలు బీఎస్ఎఫ్ అనేటటువంటిది పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ బార్డర్స్ దగ్గర ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది అండి. ఇండియా అనేటటువంటిది చైనా యొక్క అపోజిషన్ని దేనికి సంబంధించి చైనా అపోజ్ చేసింది? అరుణాచల్ ప్రదేశ్కి మన వైస్ ప్రెసిడెంట్ విజిట్ని అది అపోజ్ చేసింది. సో దాన్ని ఇండియా రిజెక్ట్ చేసింది. మీకేంటి, అది మా టెరిటరీ కదా అంది. అసలు ఏంటి అక్కడ గొడవ చూద్దామా? చూడండి, ఇండియా మరియు చైనా మధ్యలో ఇటు లదాఖ్ ప్రాంతము, ఇక్కడ కొంత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతము, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. మన యొక్క అరుణాచల్ ప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో ఉంది. సో ఈ బౌండరీని మెక్మోహన్ లైన్ అని పిలుస్తాం. అయితే టిబెట్ అటోనామస్ రీజన్లో ఈ అరుణాచల్ ప్రదేశ్ పార్టు ఈ మెక్మోహన్ లైన్ని మేము ఒప్పుకోము అని చైనా చెప్తుంది. మెక్మోహన్ లైన్ అప్పట్లో మేము చేసుకున్నదే, బ్రిటిష్ వాళ్ళతో కాదనం. కానీ అప్పట్లో మేము పవర్లెస్. అలా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసుకున్నారు. సో ఈ టెరిటరీ మాదే అని మన చైనా అనేది క్లెయిమ్ చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే అరుణాచల్ ప్రదేశ్కి మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినా, లేదా దలైలామా ఇలా విజిట్ చేసినా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు, అది మాది అని. కానీ మనం ఏం చెప్తాం? ఆ టెరిటరీ మాది అన్నది మన స్టాండ్ అనమాట. సో ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ వెళ్ళడం, ఇండియన్ లీడర్స్ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు. సో దానికి మీరు ప్రతిసారి ఇలా ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ఇక్కడ మన వాళ్ళ యొక్క స్టాండ్. కానీ వాళ్ళేమో అది మా టెరిటరీ, మా డిస్ప్యూటెడ్ టెరిటరీ, అలాంటప్పుడు మీరు ఎందుకు విజిట్ చేస్తారు అన్నది వాళ్ళ యొక్క స్టాండ్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మనము ఇందాక కొన్ని ఆర్టికల్స్లో చదివాం. సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది కొంత స్టేబుల్ అవుతూ ఉంది. ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంది. అంటే ఎకానమీ రివైవల్కి ఇవి సూచికలుగా మనం అనుకోవచ్చు అన్నాం కదా అండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే అవి స్లోగా గ్రో అవుతున్నాయి. కానీ ఎకానమీ అనేటటువంటిది ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినా ఓవరాల్గా ఇవన్నీ కూడా మనకి ఎకానమీని రివైవల్కి అంత త్వరగా అవ్వాలి, ఎకనామిక్ రివైవల్. అందుకోసం ఏం చేయాలి? ఒకటి, ఫ్యూయల్ ప్రైసెస్ అనేటటువంటివి విపరీతంగా పెరిగాయి. ఎప్పుడైతే ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయో దాన్ని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, మేకింగ్ ఛార్జెస్ పెరుగుతాయి, అన్నీ కూడా పెరుగుతాయి. సో ఆ ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గించాలి అంటే ఒకవైపు ఇంపోర్ట్ చేసుకునే కాస్టే పెరిగింది కాదనము. కానీ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు వేసేటటువంటి లెవీస్ ఏవైతే ఉంటాయో, ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి తగ్గిస్తే కొంతవరకు ఫ్యూయల్ ప్రైసెస్ని తగ్గించచ్చా? మరి తగ్గిస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందండి? డబ్బులు రాకపోవచ్చు. కానీ ప్రైసెస్ తగ్గితే కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రజల దగ్గర నుంచి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ అనేది పెరిగితే ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చి శాలరీస్ వస్తే మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. అంటే ఓవరాల్గా జీడిపి మళ్ళీ రివైవ్ అయ్యేటటువంటి దానికి అవకాశం ఉందా లేదా అండి? సో కన్జంప్షన్ లెడ్ గ్రోత్ రావాలంటే ఈ ఫ్యూయల్ ప్రైసెస్ని కట్ డౌన్ చేయాలి. ఓవరాల్గా కన్జంప్షన్ ప్యాటర్న్ని పెంచాలి. మనకి ఎకానమీలో 2 మేజర్ వేరియబుల్స్ ఏంటి? డిమాండ్ అండ్ సప్లై. మరి సప్లై ఎప్పుడు పెరుగుతుంది? డిమాండ్ ఉంటేనే సప్లై చేస్తారు. డిమాండ్ని పెంచేలాగా, కన్సంప్షన్ డిమాండ్ని పెంచేలాగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఐఎంఎఫ్ ఇవి డెట్ టు జీడిపి రేషియో పెరుగుతున్నాయంటున్నాయి. డెట్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది కాదనట్లేదు. కానీ కన్సంప్షన్ని పెంచేలాగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఏ రంగంలో అయితే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుందో దాంట్లో పెంచుకోవాలి. ఫిజికల్ స్టిమ్యులస్ వీటి ద్వారా కన్సంప్షన్ లెడ్ గ్రోత్కి ఊతం అనేటటువంటిది ఇవ్వాలి. ఆత్మనిర్భర్ అభియాన్ అనే దాని కింద
ఆల్రెడీ ఫిజికల్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు. వాటిలో మేజర్ ఫోకస్ ఇదే అవ్వాలి, డిమాండ్ రివైవల్ అనేది అవ్వాలి. అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ G20 సమ్మిట్లో, G20కి సంబంధించినటువంటి సమ్మిట్లో, ఆఫ్ఘనిస్తాన్ యొక్క రివైవల్కి సంబంధించినటువంటి సమ్మిట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా ఉంటాము, దాని యొక్క ఫినాన్సెస్కి కాంట్రిబ్యూట్ చేస్తాము అని యూరోపియన్ యూనియన్ చెప్పింది. G20 సమ్మిట్లో లాస్ట్ మంత్ USA, చైనా అనౌన్స్ చేశాయి. ఈ G20 సమ్మిట్లో ఇండియా కూడా అనౌన్స్ చేసింది ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా వస్తాము అని. ఇక్కడ మనకి ఐఆర్ టర్మ్స్లో, ఇంటర్నేషనల్ టర్మ్స్లో ఫెయిల్యూర్ స్టేట్ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. సో ఈ ఫెయిల్యూర్ స్టేట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేటటువంటిది వీక్ అయిపోయి, ఇప్పుడు చూడండి తాలిబన్స్ ఎక్కువ కంట్రోల్లోకి వచ్చేసింది. వీక్ స్టేట్ ఫెయిల్యూర్ స్టేట్కి వచ్చేసిందంటే అక్కడ ఆక్యుపై చేసేస్తారు టెర్రర్ గ్రూప్స్ కానీ ఇలాంటివి. సో అది అందరికీ కూడా థ్రెట్టే. ప్లస్ హ్యుమానిటేరియన్ వైజ్గా చూస్తే తాలిబన్స్ హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తున్నారేమో, కానీ మరి అక్కడున్న వాళ్ళని అయితే ప్రొటెక్ట్ చేయాలి కదా పీపుల్ని. సో అందుకోసం మనము ఓవరాల్గా ఏమేం చేస్తున్నాము అన్నది ఒకవైపు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నారన్నది మనం ఒకసారి తెలుసుకోవాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నోబెల్ మాస్టర్ ఆఫ్ మెట్రిక్స్ అంటున్నారు. మనకి ఇయర్ నోబెల్ ఎకనామిక్స్, యాక్చువల్గా అది నోబెల్ కాదు, స్వర్జస్ రిక్స్ బ్యాంక్ ఎకనామిక్స్ అంటారు. సో దానికి సంబంధించి ముగ్గురికి ఎకనామిక్స్లో నోబెల్ అనేటటువంటిది రావడం జరిగింది. వాళ్ళలో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ డేవిడ్ కార్డ్ అనేటటువంటి వ్యక్తికి వెళ్ళడం జరిగింది లేబర్ ఎకనామిక్స్కి సంబంధించి. మిగిలినటువంటిది కాజల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? కాజ్ అండ్ రిజల్ట్, ఏది కాజు దాని రిజల్ట్ ఏంటి, ఆ కాజల్ రిలేషన్షిప్కి సంబంధించి మిగిలినటువంటి సగం ప్రైజ్ వచ్చింది. బాగుంది. మరి ఈ అనాలిసిస్ అనేటటువంటిది ఏదైతే ఉందో బిగ్ డేటా అంటున్నామా, ఈ డేటాలో ఏది కాజు ఏది రిజల్ట్ అనేటటువంటిదేనా అండి అనలిటిక్స్ అంటే? ఈ మెథడాలజీ, వీళ్ళు డెవలప్ చేసిన మెథడాలజీ బిగ్ డేటా అనలిటిక్స్ వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనమేం చేశామంటే అన్ని నోబెల్ ప్రైజెస్ని కలిపి ఒక వీడియోలాగా చేయడం జరిగిందండి. వీలైతే అది ఒకసారి చూసుకోండి. దానికి సంబంధించి వీడియోకి సంబంధించినటువంటి నోట్స్ కూడా దాని డిస్క్రిప్షన్లోనే ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. క్లైమేట్ చేంజ్ అనేటటువంటి దాన్ని ఎదుర్కోవాలి. క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది అందరికీ కామన్ ముప్పు అని మనందరికీ తెలుసు, అవునా? వీటినే గ్లోబల్ కామన్స్. క్లైమేట్ అనేటటువంటిది, అట్మాస్ఫియర్ అనేది గ్లోబల్. సో ఇది గ్లోబల్ థ్రెట్గా మనం పరిగణిస్తాము. అందరం మెజర్స్ తీసుకోవాలన్నా కరెక్టే. అందుకోసం వివిధ రకాల ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో మనకి UNFCCC అనేటటువంటిది ఇంపార్టెంట్ అని తెలుసు. ఆ UNFCCCకి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దానికి సంబంధించినటువంటి COP26 అనేటటువంటిది UKలో నెక్స్ట్ మంత్ జరగబోతుంది. అది కూడా బాగానే ఉంది. అయితే ఈ కంటెక్స్లో క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి మనీ అనేది ఇంపార్టెంటా కాదా అండి? క్లైమేట్ ఫినాన్స్ అనేటటువంటి క్లైమేట్ చేంజ్ని ఎదుర్కొనేటటువంటి దానికి ఫండింగ్. ఆ క్లైమేట్ ఫినాన్స్ అనేది 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చండి. ఒకటి లాంగ్ టర్మ్లో మిటిగేషన్ కోసం మనం స్పెండ్ చేస్తే దాన్ని క్లైమేట్ మిటిగేషన్ ఫండ్ అని, అలా కాకుండా అడాప్ట్ చేసుకోవడానికైతే క్లైమేట్ అడాప్టేషన్ ఫండ్ అని 2 రకాలుగా, మిటిగేషన్ ఫండ్, అడాప్టేషన్ ఫండ్ అని 2 కేటగిరీస్ ఉన్నాయండి. అయితే ఈ రెండిటికి కాంట్రిబ్యూట్ చేయాల్సింది ఎవరు? హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ఎవరిదైతే వాళ్ళది. హిస్టారికల్గా క్లైమేట్ చేంజ్కి కారణం ఎవరండి? డెవలప్డ్ కంట్రీసేనా? సో అందుకని హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీని బేస్ చేసుకొని డెవలప్డ్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ డెవలప్డ్ కంట్రీస్ ఏమంటాయి? స్పెసిఫిక్ ఫండ్ అనేటటువంటిది కాదు, మేము డెవలపింగ్ కంట్రీస్లో చాలా ప్రాజెక్ట్స్కి రెన్యూబుల్ ఎనర్జీ అని ఇలాగా వాటన్నిటికీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా అంటారు. సో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కదా, ఇన్వెస్ట్ చేయడం వేరు, ఫండ్ సపరేట్గా ఇవ్వడం వేరు. అది డెవలపింగ్ కంట్రీస్ అనేది. డెవలప్డ్ కంట్రీస్ ఏమో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా FDI లాగా అంటారు. అది ఎలా అవుతుంది? $100 బిలియన్ UNFCCC కింద క్యోటో అగ్రిమెంట్ కింద ఇవ్వాలి, కానీ అది ఇచ్చారా? ఇవ్వలేదు. ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, అదే ఉంచుకోండి అంటున్నారు. ఇలాగా
క్లైమేట్ ఫండ్ అనేటటువంటి దాని టార్గెట్స్ అనేవి సరిగా ఫుల్ఫిల్ చేయట్లేదు. ఈ క్లైమేట్ ఫండ్ దాని యొక్క టార్గెట్స్ అనేవి ఫుల్ఫిల్ చేసేలాగా రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది యాక్సెప్ట్ చేయాలి. ఎవరు? డెవలప్డ్ కంట్రీస్ అనేటటువంటివి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. సస్టైనబుల్గా అగ్రికల్చరల్ ఫుడ్ సిస్టమ్స్ ఎలా ఉండాలి? మనం హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ అవసరం, అవునా కాదా? మరి హెల్దీ ఫుడ్ని మనం ముందు ప్రొడ్యూస్ చేస్తే కదా కన్జ్యూమ్ చేసుకునేది. అందుకే అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అనేటటువంటివి సస్టైనబుల్గా ఉండాలి. దానికోసం ఏమేం చేయాలి? ఓవరాల్గా అగ్రికల్చరల్ ఫుడ్ సిస్టమ్స్ అనేటటువంటివి క్రాపింగ్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటాయి, అంతేనా అండి? సో గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ వరకు అందరికీ ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏవి బెటర్? మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉంది. సో న్యూట్రియంట్స్ ఇప్పుడు అందరూ కూడా వీట్ మరియు రైస్ వాటిలో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ తక్కువే, అవి స్టేపుల్ ఫుడ్డే, కానీ దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అనేటటువంటివి తక్కువ. దాని ప్లేస్లో మనము ఏది న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయగలదు, న్యూట్రీ ఫుడ్స్ ఏంటి, ఆ చాయిస్ అనేటటువంటిది మనం వేసుకోవాలి. అంటే ఆ న్యూట్రిషన్ని ప్రమోట్ చేసే ఫుడ్స్ మీద అవేర్నెస్ తీసుకొని రావడము, వాటికి తగ్గట్టుగా వాటిని ప్రొడ్యూస్ చేసేలాగా పాలసీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్పి అనేటటువంటిది న్యూట్రిషన్ ఎక్కువగా ఉండే వాటికి అందించడము, అవేర్నెస్ కల్పించడము, ఆయా సాయిల్కి తగ్గట్టుగా ఏ విధంగా న్యూట్రిషియస్ ఫుడ్, సస్టైనబుల్ ఫుడ్ని పెంపొందించాలి అని చూడడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంటేనా? అదేవిధంగా ఆర్గానిక్ ఫుడ్ అనేటటువంటి దానికి మారడము, ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాటి బదులు ఆర్గానిక్కి, ఇవన్నీ కూడా చేయాలి. అప్పుడే సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ని మెయింటైన్ చేయగలము. దానికి సంబంధించి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కలిసి ఒక నేషనల్ డైలాగ్ని చేపట్టడం జరిగింది 2030 కల్లా. ఏ విధంగా సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్కి మారాలి అన్నటువంటిది. సస్టైనబుల్ అగ్రికల్చరల్ ఫుడ్ సిస్టమ్స్ ఫుడ్ సెక్యూరిటీతో పాటు న్యూట్రిషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. గతిశక్తి అనేటటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లాన్ అన్నమాట, గతిశక్తి అనేటటువంటి ప్లాన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని పెంపొందించడం కోసం, సో ఇండియా అనేటటువంటి దాన్ని బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా చేసేందుకు మాస్టర్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్, అవునా? సో అందుకోసం మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని బూస్ట్ చేయడానికి గతిశక్తి అనేటటువంటి దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ అన్వీల్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏం చెప్తున్నారు? లాజిస్టిక్స్ హబ్స్ అనేటటువంటివి, ట్రాన్స్పోర్ట్ అనేటటువంటివి, లాజిస్టిక్స్ హబ్స్ అనేటటువంటివి తీసుకొని రావడము, మరి ఓవరాల్గా ఇండియాలో ఉండేటటువంటి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్, రైల్వేస్, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మెట్రో రైన్స్, గ్యాస్ పైప్ లైన్స్, ఫుడ్ పార్క్స్, వీటన్నిటినీ కూడా పెంచేలాగా ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. గతిశక్తి అనేటటువంటిది ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అని. సరే, దీనికి సంబంధించి కొద్దిగా డీటెయిల్గా చూద్దామా? ఇయర్ ఆగస్ట్ 15న మనకి గతిశక్తి మాస్టర్ ప్లాన్ని తీసుకొని వస్తామని అనౌన్స్ చేశారు. ఇది 100 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం. దీన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని, ఎకానమీని అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగిస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వల్ల ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకోవైపు ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరుగుతాయి. మరి గతిశక్తి ఇనిషియేటివ్ అనేటటువంటిది ఇండిజినస్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్స్కి పెంచేందుకు, కొత్తగా ఎకనామిక్ జోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అలాంటివి తీసుకొని వచ్చేందుకు ఉపయోగిస్తామన్నారు. దీని కింద ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రూపంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఫిషింగ్ క్లస్టర్స్, డిఫెన్స్ కారిడార్స్, ఫార్మా మెడికల్ క్లస్టర్స్, టెక్స్టైల్ క్లస్టర్స్, ఇలాంటి వాటిని తీసుకొని వస్తాము. అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఆల్రెడీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్ అని, మన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని ఇలాంటివి తీసుకొచ్చారు. వాడికి అడిషనల్గా ఈ ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక మాస్టర్ ప్లాన్ అన్నమాట. దీని కింద 100 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఇది కొత్తగా ఏం కాదండి, కొత్తగా మనీ ఏం పెట్టరు. ఆల్రెడీ ఎన్ఐపి ఉందా, దాని కింద మనీ అనేటటువంటిది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. దీంట్లో ఇండియా మరియు ఇరాన్, ఇవి రెండు కూడా అసలు ఏ విధంగా డ్రగ్ ట్రాఫికింగ్ అనేటటువంటి దాన్ని ఎదుర్కోవాలి, పాకిస్తాన్ని చూస్తున్నటువంటి దాన్ని అన్న దాని మీద డిస్కస్ చేస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇరాన్ అనేటటువంటి కంట్రీ, ఇది మన ఇండియా అనే కంట్రీ.
ఇండియాకి రెండు వైపులా, ఒకవైపు గోల్డెన్ క్రిసెంట్ అంటాము, ఇంకోవైపు గోల్డెన్ ట్రయాంగిల్. సో ఇక్కడెక్కడో మరి హెరాయిన్ ఇవి ప్రొడ్యూస్ చేసే ఏరియాస్ ఇటు సైడ్ అయితే మన సౌత్ ఏషియాలో ఇవన్నమాట మేజర్ రీజన్స్. మరి ఇరాన్ మరియు ఇండియా అనేటటువంటివి ట్రాన్సిట్ రూట్స్గా డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేశాక వాటిని తరలించే రూట్స్గా ట్రాన్సిట్ రూట్స్గా ఇవి ఉన్నాయి. వాటి వల్ల డ్రగ్ ట్రాఫికింగ్ అనేటటువంటి ఎక్కువ అవుతుంది. మరి దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో ఆల్రెడీ ముందుగానే స్టెబిలిటీ లేదు. ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యే ఈ డ్రగ్ ట్రాఫికింగ్ దాన్ని ఎలా డీల్ చేయాలి? దానికోసం ఇండియా మరియు ఇరాన్ కలిసి టాక్స్ అనేటటువంటివి జరుపుతూ ఉన్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అనేటటువంటిది రీసెంట్గా మనకి 3,000 కేజీల హెరాయిన్ అనేటటువంటి దాన్ని పట్టుకోబడడం జరిగింది. అవునా? ముంబై పోర్టు, అదానీ పోర్టు అక్కడ 3,000 కోట్ల విలువ చేసేటటువంటి 3,000 కేజీల హెరాయిన్ని ముంద్రా పోర్ట్ అనేటటువంటి దాన్ని అదానీ పోర్ట్స్ అనేది మేనేజ్ చేస్తుంది, అక్కడ సీజ్ చేయడం జరిగింది. సో ఈ కంటెక్స్లో పెరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. సో అందువల్ల ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నది డిస్కషన్ అన్నమాట. దానికోసం ఇండియా మరియు ఇరాన్ కలిసి ఏ విధంగా జాయింట్ మెజర్స్ అనేటటువంటివి తీసుకోవాలి, డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాన్స్పోర్ట్ వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నది డిస్కషన్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మనకి డార్జిలింగ్ టీ అనేటటువంటిది GI ట్యాగ్ ఉన్నటువంటి క్వాలిటీ వెరైటీ. అవునా? డార్జిలింగ్ టీ. అయితే నేపాల్లో వీటిలో ఫేక్గా మామూలు లోకల్ దొరికే టీస్కి డార్జిలింగ్ టీ అని పెట్టి అమ్ముతున్నారు. సో ఆల్రెడీ మనం కెన్యా, శ్రీలంక వీటి నుంచి చాలా తక్కువ కాస్ట్కి వచ్చేటటువంటి చీప్ టీ అనేటటువంటి దాన్ని కౌంటర్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి వాటి మీద డ్యూటీ ట్యాక్స్ తక్కువ, అందుకని అవి చీప్ ధరలకే ఇక్కడ లభిస్తాయి, క్వాలిటీ కాదు ధరలకి. సో డొమెస్టిక్ ఇండస్ట్రీ మరి పెంచాలంటే వీటి మీద డ్యూటీ వేయాలి అని ఒక డిమాండ్. నేపాల్లో డార్జిలింగ్ టీ అన్నటువంటి పేరుతో నేపాల్లో ఆరిజిన్ అయిన టీకి మన పేరు పెడుతున్నారు, ప్రీమియం డార్జిలింగ్ టీ అని పేరు పెట్టి అమ్ముతున్నారు. సో దాంతో బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది. అవునా కదా? సో ఈ రెండింటినీ కౌంటర్ చేయాలి అన్నట్టుగా టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది గవర్నమెంట్ని అడగడం జరిగింది. మనకి టీ వెరైటీస్ వీటన్నిటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేబులింగ్ ఇస్తుంది. సో దాని మీద అవేర్నెస్ కల్పించేలాగా, అవి ఉన్నవే ఒరిజినల్ క్వాలిటీ టీస్ అని చెప్పేలాగా మెజర్స్ తీసుకోండి అన్నట్టుగా గవర్నమెంట్ని వీళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. శ్రీలంకకు సంబంధించిన ఫిషర్మెన్ ఇండియాలో డిస్ప్యూట్ అనేటటువంటిది, ఇండియాకి శ్రీలంకకి సంబంధించిన ఫిషర్మెన్ ఇష్యూని సాల్వ్ చేయండి అంటున్నారు. అంటే ఏంటి? ఇక్కడి నుంచి మన వాళ్ళు ఇటు సైడ్కి వెళ్తున్నారు, ఇది వాళ్ళ ప్రాంతం, ఇంటర్నేషనల్ లైన్, ఇది మన ప్రాంతం, కానీ మన వాళ్ళు అటు సైడ్కి వెళ్తున్నారు, వాళ్ళ వాళ్ళు ఇటు సైడ్కి వస్తున్నారు. వాళ్ళ వాళ్ళు ఇటు సైడ్కి వచ్చేదానికంటే మన వాళ్ళు క్రాస్ అయ్యేది చాలా ఎక్కువ. ప్లస్ మన వాళ్ళు ట్రాలర్స్ అనేవి వాడతారు. ట్రాలర్స్ అని, ఈ ట్రాలర్స్ అంటే ఈ మోటార్ బోట్స్ అన్నమాట, పెద్ద బోట్లు వేసుకుని వెళ్ళి డీప్ వరకు డీప్ వరకు ఫిషింగ్ చేస్తారు, డీప్ సీ ఫిషింగ్ చేస్తారు. సో అది శ్రీలంకలో బ్యాన్ చేశారు. సో మీ వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు, ఈ సమస్యను సాల్వ్ చేయండి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక పొలిటికల్ సమస్య. వాళ్ళని అరెస్ట్ చేయగానే తమిళనాడులో గొడవలు మొదలవుతాయి, సెంటర్ గవర్నమెంట్ మళ్ళీ మాట్లాడుకుంటుంది. ఇలా ఫిషర్మెన్ ఇష్యూకి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే ఉండాలి. మనం ఇండియా శ్రీలంక రిలేషన్షిప్ అని ఒక డీటెయిల్డ్ వీడియో చేశామండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒక్కసారి వీలైతే అది చూడండి. నెక్స్ట్ ఇష్యూ రష్యా USA అనేటటువంటి రెండింటిని సిరియా అటాక్స్కి సంబంధించి టర్కీ క్రిటిసైజ్ చేయడం జరిగింది. అసలు వీళ్ళకేం సంబంధం చూద్దామా? టర్కీ అనేటటువంటిది ఇక్కడుందా, సిరియా అనేది ఇది. అయితే టర్కీలో ఇక్కడ ఈ బార్డర్ ప్రాంతం అటు సైడు సిరియాకి ఇటు సైడు కుర్ద్ అనేటటువంటి ఒక తెగ, వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఇండిపెండెన్స్ కావాలి అని అడుగుతున్నారు. టర్కీ దానికి ఒప్పుకోవట్లేదు. సిరియాలో క్రైసిస్ అనేది జరుగుతుంది, అసద్ అనే రిజైమ్ని పడగొట్టాలని కుర్దులతో కలిసి USA రష్యా పనిచేశాయి. ఇప్పుడు టర్కీ ఏమంటుంది, మీరేమో వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేశారు, వాళ్ళు ఇటు సైడ్ మా బార్డర్ వైపు బాంబు దాడి చేశారు, ఇప్పుడు మాకు రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉందా లేదా, మేము వాళ్ళ మీద అటాక్ చేస్తాము. రష్యా మరియు USA ఏమంటాయి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే అక్కడ రెబల్స్ కంట్రోల్లో ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే కష్టము అని.
మీ సంగతి మీరు చూసుకుంటున్నారు కానీ మా బార్డర్ సంగతి ఏంటి అన్నది టర్కీ ఇష్యూ. ఆ విధంగా కుర్ద్స్ అనేటటువంటి తెగ, వాళ్ళ పరిస్థితి ఏంటి సిరియాలో, ఒకవేళ ఏ ఇన్స్టెబిలిటీ వచ్చినా టర్కీ ఏమో మేము వాళ్ళని వదిలిపెట్టము అని, సిరియాకేమో సిరియాని డిఫెండ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంపార్టెంట్. ఇలాగా అక్కడ గొడవ జరుగుతూ ఉంది. మరి మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. అల్యూమినియం ఇండస్ట్రీ అనేటటువంటిది కోల్ షార్టేజ్కి సంబంధించి అలారం బెల్ అంటే ఇంకా కోల్ షార్టేజ్ ఉందండి, మేము నడపలేకపోవచ్చు అన్నట్టుగా అన్నమాట. అంటే ఏంటి, అల్యూమినియం అనేటటువంటి ఇండస్ట్రీకి కోల్ అనేటటువంటిది రా మెటీరియల్. అల్యూమినియంకి సంబంధించినటువంటి బాక్సైట్ ఓర్ ఏదైతే ఉందో దాన్ని స్మెల్టింగ్ చేయాలి అంటే కోల్ అనేటటువంటిది కావాలి. మరి బొగ్గు అనేటటువంటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ ఇండస్ట్రీ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. మనకు అల్యూమినియం అనేది ఇంపార్టెంట్ మినరల్ అండి. వివిధ రకాల ఏరోప్లేన్ యొక్క వింగ్స్ తయారు చేయడం దగ్గర నుంచి చిన్న చిన్న కుండలు బిందెలు తయారు చేసేదాకా, వైర్స్ తయారీ వరకు అన్నిటికీనూ అల్యూమినియం అనేది ఇంపార్టెంట్. మరి ఇటువంటి కంటెక్స్లో అల్యూమినియం స్మెల్టింగ్ జరగాలి అంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ కోల్ ఉండాలి. మరి ఆ కోల్ అనేది ఇండియాలో అవైలబిలిటీ తగ్గిపోవడం వల్ల కోల్ సప్లై దెబ్బతినింది అంటే ఈ ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది. త్వరగా ఏదైనా చర్యలు తీసుకోండి. గవర్నమెంట్ ఏమంటుంది, ఇంపోర్ట్ చేసుకోండి, షార్ట్ టర్మ్లో షార్టేజ్ వచ్చింది, ఇంపోర్ట్ అనేటటువంటి చేసుకోండి కోల్ని అన్నట్టుగా అడగడం జరిగింది. సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. ఆర్టీఐ చట్టం అనేటటువంటిది 16 సంవత్సరాలు అయింది ఇంప్లిమెంటేషన్కి వచ్చి. మరి 16 ఏళ్ళండి, 15 కాదు 16. సో ఈ కంటెక్స్లో ఇష్యూస్, ఛాలెంజెస్, సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి, ఏమేం చర్యలు తీసుకోవాలి, ఇదంతా కూడా మీ వే ఫార్వర్డ్ అవుతుంది. అవునా? ఈ రెండిటి గురించి మీరు రాయాలి. దాంట్లో మీరు డేటా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిఐసి కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు. సిఐసి దగ్గర ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయా అని యావరేజ్గా, ఎస్ఐసి దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి. ఇది మనకి పాలిటీ క్వశ్చన్ కదా. పాలిటీ రిలేటెడ్గా మీరు ఆస్పెక్ట్స్ని రాసేటప్పుడు స్పెసిఫిక్గా రాయాలి. అప్పుడే మంచి స్కోర్ చేయగలుగుతారు. సరేనా? జనరల్గా కాకుండా ఇది రాయాలి. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇవి చెక్ చేసుకోవాలి. మనం చదువుకునేటప్పుడు 16 ఏళ్ళు అన్నాం కదా. నెక్స్ట్, మొన్న ఇచ్చిన క్వశ్చన్లో మల్టీలేటరలిజం అనేది ప్రాబ్లంలో ఉందా అన్నాం. మల్టీలేటరలిజం అంటే ఏంటి? మల్టీలేటరలిజంలో కొన్ని విజయాలు ఉన్నాయి, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని ఏ విధంగా ఎదుర్కోవాలి, దీన్ని ఇంకొద్దిగా ఎలాబరేట్ రాయండి. బట్ ఓవరాల్గా అయితే మంచిగా రాశారు. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.